శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. శ్రీ గురుదేవుని దగ్గర అంటే శ్రీ గురువు గారి దగ్గర శిష్యుడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో దానిని గురించి తెలియజెపుతూ, శిష్యులు గురువు దగ్గర యుక్తమేమి, సరి అయినదేది, సరి అయినది కానిదేమి అనే వివేకాన్ని కలిగి ప్రజ్ఞావంతులై తెలివితో కూడుకొని వినమ్రతతో మెలగాలి. అంతేకాదు అప్రాకృత బుద్ధి కలిగినటువంటి శ్రీ గురుదేవుడు శిష్యుల యొక్క తారతమ్యాన్ని చక్కగా తెలిసి ఉంటాడు. అంటే శిష్యుడి యొక్క ధర్మం ఏమి అంటే సర్వదా శ్రీ గురువర్యునికి ఆనందాన్ని కలుగునట్లుగానే ప్రవర్తిస్తూ ఉండాలి. అంతేకాక వివేకవంతులకు శిష్యులు శ్రీ గురువు సమీపమున కోపముతో హుంకారం చేసి ఎప్పటికీ మాట్లాడకూడదు. ఒకవేళ గురువు ఎదుట అంటే ఇతరులనైనా సరే శ్రీ గురువు యొక్క సమీపమునందు ఎదుట కూడా ఇతరులని ఎవ్వరినీ కూడా హుంకరించి గట్టిగా తీవ్రతరమైనటువంటి కోప ఆవేశంతో మాట్లాడకూడదు. అంతేకాదు వినయ విధేయతలతో గురుభక్తి కలిగి మాట్లాడాలి. ఏ విధంగా అంటే ఎల్లవేళలా కూడా సర్వమునందు కూడా తన యందు నిక్షిప్తమైనటువంటి శ్రీ గురు స్వరూపుడు ఇతరుల యొక్క ప్రతి చేతన అచేతన వస్తువుల యందు కూడా శ్రీ గురుమూర్తే ఉన్నప్పుడు వాడు నెమ్మదించి అహంకార హుంకారాలు తగ్గించుకొని నమ్రభావంతో వినమ్రభావంతో వినయము విధేయత కలిగి మరి గురుభక్తి కలిగి అంటే సర్వమునందు కూడా గురువును చూడగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి వాడు వినయ విధేయతలతోనే మాట్లాడతాడు. అంతేకాదు శాస్త్రాలలో అసత్యము కన్నా కూడా మించిన పాపం లేదనే కదా చెప్తూ ఉన్నారు. ఎందుకు? మహాపాపాలలో మొట్టమొదటిది అనృత దోషం. కానీ నిరంతరము మనము ఏ విధంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాము అంటే గురువు గారి దగ్గరికి రావడానికి రాలేదు. ఏమి నాయనా రాలేదు అంటే శరీరం బాగలేదు, ఆరోగ్యం సహకరించలేదు, నేను ఊళ్ళో లేను, ఇలాంటివన్నీ చెప్పుకుని వస్తూ ఉంటారు. ఎందుకు? నోరు తెరిస్తే అబద్ధమైన జీవితాలలో అబద్ధమైన కల్పనలతో కూడుకొని వచ్చిపోయేటువంటి అబద్ధపు దృశ్య జగత్తులో నెలకొని నిలయమయ్యి మరి అచ్చటనే నివాసం ఉంటూ అబద్ధాన్నే స్థిరమని భావించేటువంటి వాడు అబద్ధాన్ని కాక ఏమి చెప్పగలడు? అయితే ఇక్కడ వానికి గురుభక్తి లేని కారణం చేత కనీసం గురువు యొక్క ఆశ్రమ ప్రదేశమునందు గురువు యొక్క సమీపమునందు కూడా వాడు అసత్యము అనేటువంటిది ఆడకుండా ఉండలేడు. ఎందుకు? వాడు అసత్యపు బ్రతుకే కాబట్టి ఎల్లవేళలా అసత్యమే. ప్రతిదీ అనుకోకుండా గుర్తు లేకుండా తాను సత్యమే అంటే తప్పుకోవడానికి అన్ని అబద్ధాలు అన్ని అసత్యాలు ఆడి ఎందుకు ఇంకా దుర్గంధపు ఇష్టమైనటువంటి సంస్కారాలను ప్రోధి చేసుకుని వాడు మళ్ళీ కూడా అనేక మరి కల్పాల కొద్దీ కూడా వాడు మళ్ళీ శరీరాన్ని ధరించేటువంటి విషయాదులే వాడు సమకూర్చుకుంటూ ఉంటాడు. అంటే అంతకంటే దౌర్భాగ్యుడు లేడు అని చెబుతూ, అందుకే మనకి శాస్త్రాలలో ఏమని తెలియజేశారు అంటే అసత్యము కంటే మించినటువంటి పాపం లేదు. మొట్టమొదట అసత్యము అంటే అసత్యమైన సంకల్పంతో అసత్యమైనటువంటి వచనం బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అసత్యాన్ని నశింపజేసుకొని సత్యాన్ని పొందాలి అని సత్తు యొక్క రూపుడైనటువంటి ఆ సద్గురువుని చేరి కూడా మళ్ళీ అబద్ధాలే ఆడుతున్నాము అంటే అసలు మన యొక్క దౌర్భాగ్యం ఏమని వర్ణించాలి? అవతల వారికి ప్రీతికరమైన కాకపోయినా మౌనాన్ని వహించినా ఒకంత మేలే, కానీ అసత్యం ఎందుకు ఆడాలి? ఎవరిని సంతోషపెట్టడం కోసం, ఎంత దుష్కర్మ ప్రోధి చేసుకోవడం కోసం ఎందుకు మాట్లాడాలి?
అందుకే అసత్యము కంటే కూడా పెద్ద పాపము దుష్కృతము ఇంకొకటి లేదు అని సర్వశాస్త్రాల యందు మొట్టమొదటిగా ఈ దుష్ట కార్యాలను గురించి చెప్పవలసి వస్తే ఈ అనృత దోషము అనేటువంటిది చాలా పెద్దది అని చెబుతూ, అంతేకాదు కాబట్టి అటువంటి అసత్యం ఒకప్పుడైనా కూడా ప్రమాద వశం చేత కూడా మరి సత్యాత్ముడు, అక్కడ శ్రీ గురు పరబ్రహ్మము అంటే సత్యాత్మ స్వరూపం, జ్ఞానవంతమైన స్వరూపం సాక్షాత్ భగవత్ స్వరూపము అయిన శ్రీ గురువు దగ్గరైతే అస్సలు వచించకూడదు కదా. ఆ విషయం తెలియదా? మొదట సద్గుణవంతుడైనటువంటి దుర్గుణాలను దూరీకరించినటువంటి ఆ భగవత్ స్వరూపుడైన సద్గురుడు శిష్యుల యొక్క విత్తాన్ని కోరడు, ఆ యొక్క ధనాన్ని కానీ వారి యొక్క విషయాదులతో సంపాదించుకున్నటువంటి వస్తువులను కానీ కోరడు. అయినా ఎక్కడ అడుగుతాడో అని భయం కొద్దీ ముందుగానే, అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడివి, ఇలా నా దగ్గర డబ్బులు లేవు, నేనే చాలా అవస్థలు పడుతున్నా, అవన్నీ అడిగాడా? అసలుకి దైవం అనేటువంటి వాడు ఈ విషయ సంబంధమైనటువంటి విషయాదులు మనకు వద్దు, మనకు ఉన్నటువంటి సంబంధం సత్సంబంధం, సత్తుని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఏదైనా అవసరం ఉంటే నువ్వు నన్ను అడగవచ్చు, నేను నిన్ను అడగవచ్చు. ఎందుకు? ఈ పంచభౌతిక దేహాలతో కూడుకొని ఈ పంచభూతాలకు మిశ్రితమైనటువంటి దీని యందు మనం నివసిస్తూ ఉన్నాం కాబట్టి. కానీ ఇక్కడ అడగనటువంటి సద్గురువునికి ఏవో విషయాలు, కళ్ళబొల్లి విషయాలు, తనవి కాని విషయాలు గురించి మాట్లాడేంత దురాత్ముడు మరొకడు ఉంటాడా? అసలు అంతకంటే వాడు శిష్యుడు అని అనబడతాడా? కాబట్టి ఎప్పటికీ కూడా అసత్యము ఒకప్పుడైనా సరే తనకెంత ప్రమాదము జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దాని చేతనైనా సరే వాడు గురువు యొక్క ఆశ్రమం నందు ఎటువంటి అబద్ధములు ఆడవనవసరం లేదు. ఎందుకు అంటే తన యొక్క వ్యక్తిగత విషయాన్ని గురుదేవుడు కానీ లేదా క్షేమ సమాచారాలను గురించి అడుగుతారేమో కానీ గురువు ఆశ్రమానికి వచ్చినటువంటి వారు కానీ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ధన సంపాదనల గురించి, వ్యక్తిగత ఆస్తిపాస్తులను గురించి ఎవ్వరూ ప్రశ్న చేయరు. కానీ తనెందుకు తడుముకోవడం? ఆ తడుముకోవడం వల్ల ఏమవుతుంది? అబద్ధమనందు నెలకొని పోవడం. మరి అబద్ధమనందు కూర్చొని లేదా పడుకుని దైవాన్ని గురించి మనస్సుని దైవమునందు చొప్పించి మరొక ఇతరమైన విషయం లేకుండా దైవాన్ని ధ్యానించమంటే శరీరం సహకరించదు, శరీరారోగ్యం బాగోదు. అందువలన నేను చేయడం ఎవరికి ఎక్కువ అంటే నీ ఆరోగ్యం బాగోకపోతే మరి దైవాన్ని ఇంకా అదనంగా పూజించాలి. ఎందుకు? ఈ శరీరం ఎప్పుడు పతనమవుతుందో దాని యొక్క ప్రతీకగానే, దాని యొక్క చిహ్నంగానే శరీర ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతినిపోతుంది. అన్నప్పుడు ఇంకా తీవ్రతరమైనటువంటి భక్తి శరీరానికి, కాయిక క్రియలకి, ఈ ఇంద్రియాలకి సంబంధించిందా? లేదా భక్తి అనేటువంటిది మానసికానికి సంబంధించిందా? మనసును కదా దైవం నందు స్థిరపరచాలి, లయపరచాలి, దాని యందు దృష్టి నిలపాలి. శరీరం ఏం ప్రయోజనం ఏమున్నది అని తెలియజేస్తూ అవి చేయలేనటువంటి వాడు మాత్రమే బాహ్యమైన విషయాలను గురించి బహుబాగుగా మాట్లాడటం. అంతేకాదు తన యొక్క విషయాలను గురించి మరుగుపరచాలని ప్రయత్నించడం, లేదా అనవసరమైనటువంటి ప్రస్తావనలే చేస్తూ ఆ అనవసరమైన ప్రస్తావనలో అనేకమైన అసత్యాలు దొరలటం. ఇటువంటి అపరాధాలన్నీ కూడా గురువు యొక్క ఆశ్రమం నందు సరిగదా గురువు ముందే మాట్లాడగలిగినటువంటి నిర్లజ్జ కలిగిన, మరి ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకపోయినా చేతులు జోడిస్తేనే నమస్కారం అనేటువంటి భావనకు వచ్చినప్పుడు సంస్కారాలు లోపించినటువంటి వానికి శిష్యత్వం అనేది సరి అయినదేనా? అది యుక్తమైనదేనా? ఆ శిష్యత్వానికి తను తగునా? అంటే ఇటువంటి శిష్యుడు అనేవాడు అంటే ఎంత ప్రమాదవశాత్తు అయినప్పటికీ కూడా సత్యమే తన యొక్క ఆత్మస్వరూపముగా ఉండి జ్ఞానం ద్వారా ఆ సత్యాన్ని స్థిరపరుచుకొని సాక్షాత్ భగవత్ స్వరూపుడైన శ్రీ గురువు దగ్గర ఇటువంటి అనవసరమైన ప్రేలాపన, అసత్య ప్రేలాపన చేయకూడదు. అంటే శిష్యుడు ఎలా ఉండాలి అంటే సత్యభాషి అయి, వాడు శిష్యుడు మాట్లాడాడు అంటే సత్యాన్ని గురించే మాట్లాడాలి. ఏ సత్యము? ఆ ప్రక్క వాళ్ళది, ఈ ప్రక్క వాళ్ళది, వెనక బంధువుల వారిది ఈ సత్యమా?
ఇవన్నీ అస్వరమైనటువంటి వస్తుతతి కదా. ఏ సత్యాన్ని గురించి మాట్లాడాలి? సర్వవ్యాపకమై ఏకరసమాత్రమై సర్వము సర్వకాల సర్వావస్థల యందు ఉన్నటువంటి ఏ సత్య వస్తువు శాశ్వత వస్తువు అయితే ఉన్నదో దానిని గురించే కదా మాట్లాడాలి, దానిని గురించే కదా ప్రస్తావన చేయాలి. అలా చేయనప్పుడు వాడు శిష్యుడు కానే కాదు. కనీసం అటువంటి విషయాన్ని విని వాని యొక్క మదినందు హృదయమునందు వాటిని నిక్షిప్తం చేసుకొని మళ్ళీ మళ్ళీ స్మరిస్తేనైనా కొంత దుష్టవాసనలు అనేవి నశిస్తాయి. దాని ద్వారా అయినా సరే వాడు సత్యాన్ని గురించి ఆలోచించడం, సత్యాన్ని గురించి వచించడం అనేది మళ్ళీ కూడా వానికి ప్రారంభమవుతుంది. కాబట్టి శిష్యుడైనటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే సత్యభాషి అయి సత్యాన్ని మాత్రమే భాషించాలి. అంతేకాదు సత్యాన్ని భాషించేటప్పుడు ఆ సత్యమునందు ఏమైనా సరే సంశయాలు ఉన్నప్పుడు శ్రీ సద్గురుదేవుడు బోధ చేసే సమయంలో వినయముతో కూడుకొని విధేయతను చూపిస్తూ అటువంటి వినయ విధేయతలు కలిగి పరమ భక్తితో మెలగాలి అనేటువంటి విషయాన్నే కదా ఇక్కడ స్ఫుటంగా చెప్పడం. అంటే శిష్యుని యొక్క ప్రవర్తన నియమం ఇంత చక్కగా ఉన్నప్పుడే ఆ సత్యమునందు వాడు స్థిరముగా నిలకడగలిగి ఉంటాడు అని తెలియజేస్తూ, అంతేకాదు గురుం త్వం కృత్య హుంకృత్య గురు సాన్నిధ్య భాషణ అరణ్యే నిర్జలే దేశే సంభవేత్ బ్రహ్మ రాక్షస. శ్రీ గురుదేవుడు కోపావేశము చేత ఏ విధంగా శ్రీ గురుదేవునికి కోపం వస్తుందా? రాదు. ఈ కోపము ఆవేశం వచ్చేటువంటిది అజ్ఞాన సంజనితం కాబట్టి శిష్యునికే వస్తుంది. కాబట్టి శ్రీ గురుదేవుని కోపావేశము చేత నీవు ఇలా చేశావు, అప్పుడు అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా ఉన్నావు అని ఏకవచన సంబోధన చేస్తూ నీవు అని గద్దించి మాట్లాడుతూ నీచమైనటువంటి సంబోధనను చేస్తూ హుంకరించి అంటే తన యొక్క ఆవేశాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ప్రదర్శించి మాట్లాడేటువంటి వారి యొక్క అహంకారి మనుజుడు ఏ విధంగా ఉంటాడంటే వానికి రాబోయేటువంటి గతి ఎటువంటిది అంటే అస్సలు ఏమాత్రము త్రాగటానికి చూడటానికి కూడా లేనటువంటి జలము లేనటువంటి మహా అరణ్యమునందు బ్రహ్మరాక్షసుడై పుడతాడంట. అంటే తప్పనిసరిగా తప్పకుండా అంటే ఇక్కడ గురువు ఇచ్చిన శాపమా? కాదు, తను వచించినటువంటి అపరాధానికి తను వేసుకున్నటువంటి అది వాని యొక్క వాక్కు యొక్క మహిమ. అంటే అక్కడ గురుదేవుడు ఏమీ శాపం ఇవ్వనవసరం లేదు. ఎందుకు? సత్యమునందు ఉన్నటువంటి వానికి అసత్య ప్రలాపి గురించి ఏమాత్రమో ఆయనకు పట్టదు కదా. అటువంటి సద్గురుదేవుని నీవు అని హోంకరించి కోప ఆవేశంతో మరి కైపెక్కినటువంటి కళ్ళతో హోంకరించి ఎవడైతే మాట్లాడతాడో అటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి మనుజుడు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో బ్రహ్మరాక్షసుడై తప్పకుండా జన్మను ధరిస్తాడు. అంటే ఆ విధంగా ఒక్కసారైనా అంటే వాడు ఎన్నిసార్లు వాడి శ్రీ సద్గురుదేవుని సమీపమున ఉన్నంత కాలంలో ఎన్నిసార్లు వాడు హోంకరించాలి అని మానసికంగా తలంచాడో అన్నిసార్లు కూడా వాడు బ్రహ్మరాక్షసుడయ్యే పుడతాడు. ఇక్కడ అరణ్యంలో జన్మించడము అంటే చాలా కష్టము. ఎందుకు? అక్కడ సముదాయం ఉండదు, అదొకటి. ఒంటరి వాడు, ఆకలి దప్పికలు అదనంగా ఉంటాయి. అక్కడ నీళ్లు కూడా ఉండనటువంటి ఇంకా జలం కూడా లభించలేదనుకో, వాని యొక్క దుస్థితి చెప్పాలా? అసలు ఆ ప్రాణం పోతున్నంత భ్రమణ కల్పించేటువంటి బాధతో వాడు దుఃఖితుడై ఉంటాడు. అటువంటి దుస్థితిని గురించి ఇంకా మనం చెప్పలేము. అందుకే నీవు అనే వాక్కుతోటి నీచ సంబోధనం గావించినటువంటి దాని యొక్క ఫలం జలము లేకయే తప్పించడం జరుగుతుంది. అంటే శ్రీ గురుదేవుని చేతులు జోడించి వినయంగా శరీరాన్ని ఉంచి మరి చూపు కూడా శ్రీ గురుదేవుని యొక్క చూపులతో కలపలేనంత నిదానమై ఆయన యొక్క పాదాల మీదే తన యొక్క దృష్టి ప్రసరించేలాగా ఉండగలిగినటువంటి ఏ వినమ్రత కలిగిన వాడు ఉంటాడో వాడు శ్రీ సద్గురువు దగ్గర ఉన్నటువంటి విద్యను వాడు పొందగలుగుతాడు. అదే హోంకరించినటువంటి వాడు మామూలు జీవనం జరుపుకున్నా పర్వాలేదు,
కానీ శ్రీ సద్గురుదేవుని దగ్గరకు సత్య వస్తువుని పొందాలి అని, మరి శాశ్వత ఆనందాన్ని పొందాలి అని వచ్చి సేవ చేసినట్లుగా తనకు తనే కల్పించుకున్నటువంటి కల్పాలకి తనే పెద్దరికం కట్టేసుకొని తనే గొప్పవాడైపోయి తనే సలహాలు సూచనలు ఇచ్చి చివరకు ఏ స్థితికి దిగజారాడు అంటే నీవు అని ఏకవచన ప్రయోగం చేసి మరీ సంబోధించి ఆదేశించగలిగినటువంటి స్థాయికి దిగజారిపోయాడు. అటువంటి వాడు ఎలా ఉంటుంది అంటే జలము లేక తప్పిస్తూ మరి దుస్సహమైనటువంటి బాధను భరిస్తూ ఆ అడవిలో అలాగా అరణ్యంలో ఉంటాడు. అంతేకాదు వాడు క్రోధపూర్ణుడై అంటే ఎటువంటి కొద్దిపాటి కోపాన్ని శ్రీ గురువు పట్ల చూపించినా కూడా వాడు బ్రహ్మరాక్షస జన్మ అనేటువంటిది ధరించిన తర్వాత క్రోధపూర్ణుడై క్రోధంతో నిండిపోయి ఉంటాడు. పూర్తి తమస్సు రజోగుణంతో నిండిపోయి ఉంటాడు. అందువలనే రాక్షసునిలాగా హోంకరించి పలుకుతాడు. అలా హోంకరించి పలికేదానికి బ్రహ్మరాక్షసత్వానికి ముందుగా తన యొక్క సంస్కారం క్రోధంతో నిండిపోయి నీవు అని హుంకారం చేసి పలికినటువంటి తమోగుణ సహితంతో కూడుకుని ఉన్నటువంటి వాడికి ఆ యొక్క మరి ఆ నీచమైన జన్మను పొందే ముందుగానే వాని యొక్క అహంకారం ఆ విధంగా విజృంభించింది. అంటే రాబోయేటువంటి ఫలితం ఈ విధంగా ఉంటుంది అని ముందుగానే వాడికి ఛాయలు కనపడుతున్నా తనను తాను నిగ్రహించుకోలేడు. తను అనుకున్నదే సత్యము. తను లేకపోతే ఆ ఆశ్రమమే లేదు. తను లేకపోతే అటువంటి ఆ గురువు గారు అసలు నెలకొని ఉండలేరు. ఇటువంటి అహంకారంతో కూడుకొని మదమెక్కినటువంటి మనసుతోటి తను హోంకరిస్తే దాని యొక్క ఫలితంతో వాడు బ్రహ్మరాక్షస జన్మ అనేటువంటిది ధరిస్తాడు. వాని యొక్క జన్మ గుణాలు ఎలా ఉంటాయి? రజోగుణ పూర్ణమై తమోగుణంతో అజ్ఞానంతో నిండిపోయి ఉంటాయి. ఆ విధంగా దాని యొక్క ఫలితంతో వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టినప్పుడు బ్రహ్మరాక్షసుడు అంటే ఏంటి? వానికి ఎల్ల వేళలా కూడా ఆకలి దహించుకుపోతూ ఉంటుంది. ఆ దారిని ఎవరైనా పోతూ ఉంటే వాళ్ళని పట్టి మృంగి వేస్తూ ఉంటాడు. వాడే బ్రహ్మరాక్షసుడు. అయితే చేయరానటువంటి పాపం చేసినందుచేతనే బ్రహ్మరాక్షసుని యొక్క జన్మ వచ్చింది. అంటే శ్రీ గురుదేవుని హోంకరించి మాట్లాడడం అనేటువంటిది చేయరానటువంటి దోషమే కదా. ఆ దోషం వల్ల వాడికి ఏం ప్రాప్తించింది అంటే నిర్జనమైన అరణ్యంలో నిర్జలమైనటువంటి ప్రదేశమునందు అంటే తినడానికి కానీ తాగడానికి కానీ చూడడానికి కానీ ఏమీ ఉండనటువంటి ఘోరమైన దట్టమైన కీకారణ్యంలో వాడు ఏదో ఒక చెట్టును ఆశ్రయించుకుని బ్రహ్మరాక్షసుడై వాని ఆకలి తీర్చుకోవడం కోసం అటుగా వచ్చిన మనుషుల్ని మింగివేస్తూ మళ్ళీ కూడా మరి ఆ విధంగా వాని యొక్క పొట్ట పోసుకుంటూ ఉంటాడు. అయితే వానికి అటువంటి దానితోటి అంటే చేయరాని పాపం చేస్తూ ఉంటాడు కదా. ఆ బ్రహ్మరాక్షసునికి ఆ జన్మ ఎందుకు వచ్చింది అంటే హోంకార దోషంతో వచ్చింది. శ్రీ గురువు యొక్క గురువుని మరి క్రోధపూర్ణితమైనటువంటి చూపులతోటి మరి ఏకవచన ప్రయోగంతో అహంకారముతోటి విచ్చలవిడిగా విశృంఖలంగా అరవడం చేత వచ్చిన ఆ బ్రహ్మరాక్షస జన్మ తర్వాత మనుషులను పట్టుకొని మిరింగినటువంటి ఆ దోషం కూడా వానికి మళ్ళీ మళ్ళీ కూడా అటువంటి జన్మే వస్తుంది. కానీ ఇక్కడ బ్రహ్మరాక్షస జన్మ అంటే వానికి ఏముంటుంది? తను గతంలో ఎటువంటి పాపం చేశాడో అటువంటి జ్ఞాపకం కూడా వాడికి ఉంటుంది, పూర్వజ్ఞానం ఉంటుంది. అయినప్పటికీ కూడా వాడు మహాపాపాన్ని చేసిన వాడే అవడం చేత ఆ బ్రహ్మరాక్షసుని యొక్క జన్మయందు వాడు చేసేటువంటి అంటే మనుషులను పట్టుకొని మింగేటువంటి ఆకలి తీర్చుకునే నిమిత్తం తను చేసేటువంటి పాప ఫలితంగా మళ్ళీ మళ్ళీ కూడా అటువంటి శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. అంటే జన్మ అనుభవించిన తర్వాత కూడా తను ఆ రాక్షస జన్మ అనుభవించే సమయంలో చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపాన్ని ఫలితంగా కూడా మళ్ళీ కూడా అటువంటి జన్మని మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉంటాడు. ఇలాగా నిరంతరము కూడా వాడు మరి ఈ జన్మలో చేసిన పాపం పోగొట్టుకోవడానికి వాడు ఎటువంటి ప్రయత్నము చేయడు. ఎందుకు అంటే భరించరానివి శరీరధారికి ఆకలి దప్పులే.
ఈ ఆకలి దప్పులకి పాపపుణ్యాలు అనేవి వర్తిస్తాయి, కానీ వాడు వాటిని లెక్కలోకి తీసుకోలేడు. లెక్కలోకి తీసుకోకుండా వాని ఆకలి తీరే నిమిత్తం, వాని యొక్క దాహం తీరే నిమిత్తం అటువంటి జంతువులను మనుషులను పట్టి మృంగడం వలన వాడికి పూర్వజ్ఞానం ఉన్నది కదా. అప్పుడు ఆకలికి వాడు దహించి కృషించి తినకుండా వటించి దైవాన్ని ధ్యానించగలిగినటువంటి శక్తి ఉంటుందా? ఉండొచ్చు. కానీ ఆ జ్ఞానం ఉన్నా, పూర్వజ్ఞానం, ఈ కర్మ ఫలితం వల్లే నేను ఇటువంటి శరీరాన్ని ధరించాను, ఈ శరీరంలో అయినా సరే నేను ఈ యొక్క దుష్ఫలితాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి చింత ఉంటే వాడు మళ్ళీ దైవాన్ని ధ్యానిస్తూ ఆకలి దప్పులకు ఓర్చుకుంటూ శరీరాన్ని కృషింపజేసుకొని మళ్ళీ కూడా వాడు ఉత్తమమైనటువంటి శరీరాన్ని పొందవచ్చు. కానీ వాడు అటువంటి పని చేయడు కాబట్టి, ఆకలి దప్పికలు తట్టుకోలేనటువంటి బాధలు కాబట్టి వాటిని తీర్చుకోవడం కోసం మళ్ళీ కూడా ఇటువంటి పాపకృత్యాలనే అనుసరిస్తూ మళ్ళీ కూడా అటువంటి జన్మనే పొందుతూ ఉంటాడు. అందుకని వాడు నిరంతరం కూడా అంటే అవే పొందుతూ అవే అనుసరిస్తూ మరి ఈ విధంగా నిరంతరం పాపవర్తనుడే అవుతాడు. అంటే పాపంలోనే చరిస్తూ ఉంటాడు, పాపాన్నే చేస్తూ ఉంటాడు. పాప ఫలితంగా అటువంటి నీచమైన శరీరాన్నే తెచ్చుకుంటాడు, మళ్ళీ కూడా అటువంటిదే చేస్తాడు. అంటే వానికి సద్గతి లేదు, వానికి ఎప్పటికీ కూడా మరి మంచి గతి లేనే లేదు. మరి అందుకే గమనించుదాం దేన్ని గురించి అంటే శ్రీ సద్గురుదేవుని వద్ద మనం ఎలా ఉండాలి. మనకు ఉండడం చేతగా లేదు, శ్రీ సద్గురుదేవుని వదిలి వెళ్ళిపోదాం. మన బ్రతుకేదో అంతకుముందు గురువు దగ్గర చేరకముందు ఎటువంటి జీవన విధానాన్ని కొనసాగించామో, మరి పాపభూయిష్టమో పుణ్యభూయిష్టమో పెద్దలు చెప్పిన దాన్ని అనుసరించటమో ఆ విధమైనటువంటి పాపపుణ్య కర్మలకు లోబడిపోయి ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని చేసినా పర్వాలేదు. కానీ శ్రీ సద్గురుమూర్తి దగ్గరకు వచ్చినప్పటికి వాడి అహంకారం సర్వంగా నశించిపోవాలి. అలా నశించిపోకపోతే దాని యొక్క ఫలితం ఏంటి? ఇదిగో ఇటువంటిది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదే. కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క మహిమను అనేటువంటిది, ఆ మహిమను మనం భక్తి లేకుండా సంచరించకూడదు అనేది మనకి మరి తీవ్రతరంగా అర్థమైంది కదా. ఏ విధంగా శ్రీ సద్గురుదేవుని యొక్క ప్రభావము, శ్రీ సద్గురుదేవుని యొక్క మహిమను ఆయన నోరు తెరిచి శపించాడా? లేదు. తను చేసినటువంటి కర్మకు తానే స్వయం కృతాపరాధం. అది తనకి అన్నీ మరి తనే సంస్కరించుకొని తనే అన్నీ నిగ్రహించుకొని ఉండాలనే విషయంతో చేరి వాటినన్నింటినీ ఉల్లంఘించి తను చేసినటువంటి కృత్యానికి, తను ఆడినటువంటి చూపినటువంటి అహంకారానికి ఫలితం ఆ విధమైనటువంటి ఫలితాన్ని పొందాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.